ఇక నీ 2 కోట్ల అకౌంట్లో ఏమైనా అయిపోయింది అనే పెద్ద మనిషి. సినిమాకి ఎంత తీసుకున్నావు, ఎంత ప్రమోషన్ చేసుకున్నావు, బయట 100 కోట్లు తీసుకున్నా. అసలు ఈ దేశంలోనే ఎవరు తీసుకున్నా ప్రమోషన్ చేసుకున్నారు కదా. ఏడాదచ్చిర్రవై మీరంతా. ఇప్పుడు అల్లు అర్జున్ బాగానే ఉన్నాడు, ముఖ్యమంత్రి బాగానే, ఇద్దరు కలిసిపోయారు. ఆ రోజేమో అమ్మ ఎట్లా చేస్తారు మీరు అంతా అని పెద్ద ఇది లేపిండు. అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేసి అరెస్ట్ చేసి బెయిల్ వచ్చి రకరకాలుగా జరిగిన వ్యవహారం అంతా. దాని తర్వాత ఏమైంది, మళ్ళీ ఇద్దరు కలిసిపోయారు కదా. ఆయన పొగుడుతున్నా, ఈయన పొగుడుతున్నాడు. కానీ ఆ బాబు పరిస్థితి ఏంది? పోనీ ఆ ఇష్యూ జరిగిన తర్వాత టికెట్ల రేట్లు పెంచమన్నారు, ఫ్రీ ప్రివ్యూలా ఏందంటారు దాన్ని, ప్రీమియర్ ప్రివ్యూ షోస్ వేయమన్నారు, ఆ టికెట్ల రేట్లు పెంచుకోవడానికి అవకాశం ఇవ్వమన్నారు, అన్ని చేస్తామన్నారు. మళ్ళీ యాజ్ టీజ్ గా నడుస్తూనే ఉన్నాయి కదా. ఇప్పుడు నువ్వు బాధ్యత మొత్తం నేనే తీసుకుంటా అన్నప్పుడు నువ్వే అవసరమైతే అదే హాస్పిటల్లో పెట్టి అక్కడ ఒక మనిషిని పెట్టి డబ్బులంతా నువ్వే ఎవ్రీ మంత్ ఎవ్రీ డే వాళ్ళ బిల్లులని నువ్వే పే చేస్తూ చూసుకోవాలి. అది కదా బాధ్యత అంటే. నువ్వేమైనా గతి లేనివా? అది కూడా కాదు కదా. మీ అయ్య ప్రొడ్యూసరు, వందల థియేటర్లు, నువ్వు హీరోవి, 1000 కోట్ల సామ్రాజ్యం మీది. బాబుని బతికించడానికి చూసుకోవడానికి అవకాశం లేదా? ఎవరో అనామకున్నో లేకపోతే సంబంధం లేనోని కాదు కదా. నీ వల్ల ఆగమైన కుటుంబం అది.